వాళ్ళు బైబిల్ తెరవండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. ఎట్లనగా నా జనుల మొర నా దగ్గరకు వచ్చెను, నేను వారిని దృష్టి ఉంచి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుణ్ణి నీ దగ్గరికి రప్పించదను. చాలు. వినండి. దయగలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఆదిలో దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ప్రవక్తలు కొంతకాలం నడిపించారు. తర్వాత దేవుడు యాజకులను ఎన్నుకున్నాడు. యాజకులు నడిపిస్తూనే ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులు ఎన్నుకున్నాడు దేవుడు. న్యాయాధిపతులు కూడా కొంతకాలం వారు నడిపించారు. మొదటగా దేవుడిని ఎవరు ఎన్నుకున్నారు? ప్రవక్తలు. మోషే ప్రవక్త. ఇలాగా ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసుకొని, ప్రవక్తల తర్వాత దేవుడు యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారంటే, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు ఉంటే బాగుండిద్ది, ఒక రాజు పరిపాలన అయితే బాగుండిద్ది అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారో సీఎం గారు, అలాగే పరిపాలన చేసి ఒక రాజు కావాలని ఇశ్రాయేల్ ప్రజలు కోరుకుంటున్నారు. వారు దేవునికి మొరపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరని దేవుడు ఆలకించి, వారి ప్రార్థనలు దేవుడు విని, వారి మీద దృష్టి ఉంచి, దేవుడు ఏం చేశాడంటే బెన్యామీను గోత్రంలో నుండి సౌలు రాజును దేవుడు ఎన్నుకున్నాడు. ఏ గోత్రంలో నుండి? బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు సౌలు రాజును ఎన్నుకున్నాడు. ఆ అంశాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. నా జనుల మొరను నేను విని ఉన్నాను, వారి మీద నా దృష్టి ఉంచి ఉన్నాను. అనగా దృష్టి ఉంచడం అంటే దేవుడు చూస్తున్నాడు వాళ్ళని. దృష్టి ఉంచడం అంటే చూచే దేవుడుగా ఉన్నాడు. నా జనుల మొరను నేను ఆలకించాను, వారు చేసిన ప్రార్థనలు నేను విన్నాను, వాళ్ళ మీద నేను దృష్టి ఉంచాను. మనం చేసే ప్రార్థన దేవుడు వినాలి. దేవుడు విని మన ప్రార్థనల వైపు ఆయన దృష్టి నిలపాలి. ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే, ఏదైనా నువ్వు అనుకున్న కార్యాల్లో ఏదైనా ఒక కార్యం జరగాలంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించి, నీ కుటుంబ పక్షాన కానీ, నీ పిల్లల పక్షాన కానీ, ఒకవేళ ఏదైనా నూతన గృహం కట్టుకోవాలనుకున్న విషయంలో కానివ్వండి, పిల్లల చదువుల్లో కానివ్వండి, పిల్లల ఉద్యోగాల్లో కానివ్వండి, వారి అభివృద్ధి పదంలో నడవడానికి కానివ్వండి, వారి యొక్క ఆశీర్వాదం కొరకు కానివ్వండి, ఏదైనా నువ్వు కానీ మొరపెడుతున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు దృష్టి ఉంచాలి. నీ ప్రార్థన దేవుడు నీ వైపు చూడాలి. ఎప్పుడైతే నీ మీద దృష్టి ఉంచుతాడో అప్పుడు కార్యాలు జరుగుతాయి.
నువ్వు ప్రార్థన చేస్తున్న కార్యాలు జరగటం లేదంటే నీ మొర దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ఆయన నిన్ను చూడటం లేదు. నీ మొర దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, ఆయన నిన్ను చూడటం లేదు, కనుక కార్యాలు జరగవు. ఇజ్రాయేలును మొర పెడుతున్నారు, ప్రభువా మాకు ప్రవక్తలను ఇచ్చారు మంచిదే, యాజకులను ఇచ్చారు మంచిదే, న్యాయాధిపతులు కూడా ఇచ్చారు, 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. సంసోను, యెఫ్తా వీళ్ళ కాలంలో న్యాయాధిపతులు, వాళ్ళు న్యాయాధిపతులుగా చేశారు. గిద్యోను, ఇలాగ న్యాయాధిపతులు ఉన్నారు మంచిదేనయ్యా, మాకు ఒక రాజు కావాలని వారు మొరపెడుతున్నప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పెట్టే మొర దేవుడు వినాలి, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినాలి. దేవుడు నీ ప్రార్థన విన్నాడు అనడానికి గుర్తు ఏంటంటే ఆయన నీ వైపు దృష్టి నిలుపుతాడు. ఆయన నీ వైపు దృష్టి నిలిపితే, దేవుని చల్లని చూపు నీ మీదకి వస్తే ఏమి జరిగిద్దో చెబుతాను. దేవుని చల్లని చూపు నీ మీద లేకపోతే ఏమి జరిగిద్దో చెబుతాను. దేవుని చల్లని చూపు నీ మీద ఉంటే ఏమి జరుగుతుంది, దేవుని చల్లని చూపు నీ మీద లేకపోతే ఏమి జరుగుతుందో చెప్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇవన్నీ నా హస్తకృత్యములు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. ఎవరు నా మాట విని నా సన్నిధిలో, అదే దాంట్లోనేనా, ఆ ఫస్ట్ నుంచి చదవండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అందరూ చెప్పండి ఈ మాట. ఎవడు నా మాట విని, అందరూ చెప్పండి, ఎవరు నా మాట విని నా సన్నిధానంలో దీనులై నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో వారి మీద నా దృష్టి ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? మొదటగా చెప్పాను, నా ప్రజలు మొరపెడుతూ ఉన్నారు. మొదటి విషయం ఏంటంటే, ఎవరైతే మొరపెడతా ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, మొరపెట్టే వాళ్ళ మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క మాటలు విని దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన మనసు కలిగిన వారై ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దేవుడు దృష్టి ఉంచుతాడు. ఆయన మాట వినాలి. దేవుడు ఏం చెబుతున్నాడో ఆ మాట వినాలి. 2 రకాలుగా ఇల్లు కట్టుకున్నారంట. నా వైపు చూడాలి. 2 రకాలుగా ఇల్లు కట్టుకున్నారు. ఒక ఇల్లు ఇసుక మీద కట్టారు, ఒక ఇల్లు బండ మీద కట్టారు. ఇసుక మీద కట్టిన ఇల్లు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, ఈ నా మాటలు వినక వాడి చొప్పున చేయక వాడి ఇష్టానుసారంగా కట్టుకున్నారు కనుక ఇసుక మీద వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి వచ్చెను, ఆ ఇల్లు కూలిపోయెను. ఈ నా మాటలు విని బండ మీద లోతుగా పునాది వేసుకున్న వారి ఇల్లు వర్షం వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా అది కొట్టుకొని పోలేదు. కారణం ఏంటంటే, మాట విని కట్టుకున్న ఇల్లు ఉంది, మాట వినకుండా కట్టుకున్న ఇల్లు ఉంది. బైబిల్ ఏం చెబుతుందంటే, నా మాటలు ఎవడైతే వింటాడో వారి మీద నేను దృష్టి ఉంచుతాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై వాడు నా సన్నిధానంలో నిలబడి ఉంటాడో వాడి మీద నేను దృష్టి ఉంచుతానంటాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనము విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము విరిగిన నలిగిన హృదయం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైంది.
కాబట్టి మన హృదయం ఎలా ఉండాలంటే విరిగిన హృదయముగా, నలిగిన హృదయముగా ఉండాలి. అలా ఉండకపోతే ఫలాలు రావు. భూమి కూడా ఎండాకాలం పంటేయరు, ఆ భూమి నిర్లవిచ్చి పగిలిపోద్ది. బాగా నిర్లవిచ్చి ఎప్పుడైతే ఆ భూమి పగిలిపోద్దో, నోరు తెలుసుకుంటుందో, తొలకరి వర్షం ప్రారంభమైంది. తొలకరి వర్షం ప్రారంభమైన తర్వాత ఆ నోరు తెలుసుకున్న భూమి మరలా మెత్తగా మెత్తగా తయారయ్యి మరలా పంట ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటది. పగలని నేల పంటనివ్వదు. నేల పగలకపోతే పంట రాదు. హృదయము కూడా విరక్కపోతే, హృదయం కూడా పగలకపోతే నువ్వు ఫలించవు. నీ హృదయంలో ఉన్న గూడు, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు అలాగే నీ హృదయంలో పెట్టుకొని నీ హృదయాన్ని పగలగొట్టకుండా, నీ హృదయాన్ని మెత్తపరుచుకోకుండా, నీ హృదయాన్ని సిద్ధపరుచుకోకుండా అలాగే గూడు కట్టిన హృదయంగా నీవు ఉన్నట్లయితే అక్కడ ప్రతిఫలము నువ్వు పొందలేవు. నీ హృదయాన్ని ముందేం చేయాలంటే విరిగిపోయిన హృదయముగా, పగిలిన హృదయముగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. అప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడు. ఇప్పుడు 2 మాటలు చెప్పాను. దేవుడు ఒక మనిషి మీద దృష్టి ఉంచాలి అంటే నెంబర్ 1 ప్రజలు మొర్ర పెట్టాలి. మనం ఏం చేయాలంట? మొర్ర పెట్టాలి. మన మొరని ఆలకించి దేవుడు మన మీద చల్లని చూపు చూడాలి. దేవుడు చల్లని చూపు నీ మీదకి వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెట్టాలి. దేవుడు చల్లని చూపు నీ మీదకి వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెట్టాలి. ఆగరు అరణ్యములో ఏడుస్తా ఉంది. ఏమి చేయాలి అర్థం కావట్లా. ఏ తల్లి పిల్లలు చచ్చిపోతుంటే చూస్తా ఊరుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ చనిపోతాడేమో, ఇక చేయగలిగింది ఏమి లేదని ఒకవైపున ఆమె ఏడుస్తా ఉంది, ఒకవైపున బిడ్డ ఏడుస్తా ఉన్నారు. నీరు లేదు, ఏ తాగటానికి మంచినీళ్ళు లేవు. ఏమి చేయాలి అర్థం కావటంలా. అయితే దేవుని యొక్క దృష్టి ఆగరు యొక్క ప్రార్థన ఆలకించి, అంటే అబ్రహాము ఆల్రెడీ ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహాము ఆగరు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించి ఆగరు యొక్క ఏడుపు చూసిన దేవుడు, పసిపిల్లవారి యొక్క ఏడుపు చూసిన దేవుడు, ఇష్మాయేలు యొక్క ఏడుపు చూసిన దేవుడు, ఆయన ప్రత్యక్షమై వాళ్ళ మీద దృష్టి ఉంచి వాళ్ళకి కావలసిన పానీయాన్ని, వాళ్ళకి కావలసిన మంచినీళ్ళ దేవుడు అక్కడ ఒక జలగా, ఒక బొగ్గగా ఊరేటట్లుగా దేవుడు చేశాడు. ఆ రోజున దేవుడు జలని ఊరేటట్లుగా చేశాడు. ఆ ఊరిన ఆ జల ఈ రోజు వరకు ఊగుతూనే ఉంది. ఒక్కసారి జలలో దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తే అవి ఇంకిపోవు, అవి విడుదలవుతూనే ఉంటాయి. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం వెనడికి పాదు, ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఆశీర్వాదం రావాలన్నా జలలు కలిగిన బుగ్గలు, జలలు కలిగిన ఓటలు రావాలన్నా నీవేం చేయాలంటే మొర్ర పెట్టాలి. ఏం చేయాలంట? నీవు మొర్ర పెడితే దేవుడు దృష్టి ఉంచుతాడు. దేవుడు దృష్టి గాని నీ మీద లేకపోతే నువ్వు పెట్టే మొర దేవుని దగ్గరికి వెళ్ళదు, నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. నెంబర్ 1, నువ్వు మొర పెడితే దేవుడు దృష్టి నిలుపుతాడు. నెంబర్ 2, విరిగి నలిగిన హృదయం కలిగిన వారే ఆయన సన్నిధానంలో ఉండాలి. ఆయన మాటలు వినాలి. ఆయన మాట వినాలి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారే ఆయన సన్నిధానంలో ఉంటే దేవుడు వాళ్ళ మీద దృష్టి నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 84వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 84వ కీర్తన 9వ వచనం. దేవా మా కేడమా దృష్టి ఉంచుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. అందరూ చెప్పండి, దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. మూడో విషయం ఏంటంటే అభిషేకం పొందాలి. ఏం చేయాలంట? ఒకటేం చేయాలి? మొర్ర పెట్టాలి. రెండోది ఏం చేయాలి? ఆయన మాట వినాలి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారే ఆయన సన్నిధానంలో ఉండాలి. మూడవది ఏంటంటే అభిషేకించబడాలి. అభిషేకించబడటం వేరు. అభిషేకం రావాలి మన మీదకి. దేవుని యొక్క అభిషేకం మన మీదకి రావాలి.
దేవుని అభిషేకం మన మీదకి వస్తే అక్కడ ఆశీర్వాదం వస్తుంది. బైబిల్ రాయబడి ఉంది, అహరోను తల మీదగా కారుచు ఆయన అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అభిషేకము ద్వారా ఆశీర్వాదం వస్తుంది. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివై ఉండాలి. అభిషేకించబడ్డానంటే గుర్తు ఏందయ్యా అని నువ్వు అడగొచ్చేమో, అడగపోయిన జ్యోత. నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావు అని అంటే నువ్వు జరగబోయే కళలు చూస్తావు, జరగబోయే దర్శనాలు చూస్తావు, దేవుని స్వరాన్ని వింటావు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్ది, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే అడ్డుగా ఆటంకంగా ఉన్నవన్నీ తొలగిపోతాయి. ఇవన్నిటి కారణం ఏంటంటే అభిషేకము. ఏంటంట? అభిషేకం. దేవుని యొక్క అభిషేకం చాలా ప్రాముఖ్యమైంది. అభిషేకం అనేది ఊరకనే రాదు, దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. కొర్నేలి ఇంట్లో ఎన్నడూ సువార్త వినని వాళ్ళు, ఎన్నడూ యేసు ప్రభు తెలియని వాళ్ళు, ఎన్నడూ వాక్యాన్ని వినని వారు పేతురు పాస్టర్ గారు వచ్చేతలకి కొర్నేలిగా ఉన్న అన్యుడు బంధువులందరినీ అన్యులందరూ సమకూర్చి ఆయన ఇంట్లో పెడితే పేతురు వాక్యం చెబుతూ ఉండగా అన్యులందరూ అభిషేకించబడ్డారు. దేవునికి స్తోత్రం. అన్యులందరికి మీదకి అభిషేకం వచ్చింది. అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అభిషేకాన్ని నువ్వు పొందుకున్న తర్వాత, దేవుడు నిన్ను అనయింపు చేసిన తర్వాత, దేవుడు అభిషేకముతో నింపిన తర్వాత ఒక సూర కార్యాలు నీ దగ్గర జరుగుతాయి, అద్భుత కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. నువ్వు కళలు చూస్తావు, జరగబోయేవి నీ కళ్ళలో దేవుడు చూపిస్తాడు, దర్శనాలు చూస్తావు. ఇవన్నీ అభిషేకంలో భాగాలన్నమాట. తిరగబడతామా? మీ అన్నయ్య బయట, నువ్వు ఇక్కడ కూర్చో. అభిషేకంలో భాగాలివి. నువ్వు అభిషేకించబడాలి. కూర్చో. తిరగబాక, నాకెళ్ళి చూడండి. అభిషేకంలో భాగం ఇవన్నీ కళలు చూడటం, దర్శనాలు చూడటం, జరగబోయే చూడటం, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగటం, నువ్వు ప్రార్థన చేస్తే ఆటంకాలు తొలగిపోవటం, మార్గం అంతా క్లియర్ అయిపోవటం, చిక్కుగా ఉన్న మార్గాలన్నీ తొలగిపోయి అవి నీకు మరి ఎత్తుగా మెట్టగా ఉన్న మార్గాలు మొత్తం నీ కాలు మట్టుకి సదనం కావటం, ఇవన్నీ జరుగుతాయి అభిషేకం ద్వారా. కాబట్టి మూడవది ఏంటంటే అభిషేకం పొందిన వారి మీద దృష్టి ఉంచుము, మొరపెట్టే వారి మీద దృష్టి ఉంచుము, మాట వినే వారి మీద దృష్టి ఉంచుము. విరిగి నలిగిన హృదయం కలిగిన వారై నీ సన్నిధానంలో ఉంటారో వాళ్ళ మీద దృష్టి ఉంచుము. మూడో విషయం ఏంటంటే అభిషేకించబడిన వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. ఇంతవరకు మూడు విషయాలు అర్థమైనవి. దేవుని దృష్టి ఎవరి మీద ఉండదు? రెండు మాటలు చెబుతాను. విలాప వాక్యాల గ్రంథం 1:9, 1:20. విలాప వాక్యములు 1:9, 1:20. దాని అపవిత్రత చెంగుల మీద ఉన్నది. దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నదంటే అపవిత్రత వారి చెంగుల మీద ఉన్నది. దాని కడవరి స్థితిని జ్ఞాపకము చేసుకొనక ఉండెను. ఆ చివరి దినాల్లో ఏమి జరుగుతాయో, అసలు పరిస్థితి ఏందో, నా పరిస్థితి ఏమైపోద్దో, నా వ్యవహారం ఏందో చూసేవాళ్ళు ఉంటారు, చూడవాళ్ళు ఉంటారు, ఎత్తేసేవాళ్ళు ఉంటారు, ఎత్తేయని వాళ్ళు ఉంటారు. ఒకవేళ నా ముఖం చూసి అసహించుకుంటారు, ఒకవేళ నా ముఖం చూసి అసహించుకునే వాళ్ళు ఉంటారు. కడవరి స్థితి ఎలాగుండిద్దో తెలియని వారుగా ఉంటారు. కొంతమంది ఎవరి ప్రాయం ఉన్నప్పుడు నాకేంది, నేనంటే ఏంది, నాకేంది, నేనేమైనా చేయగలను, కాళ్ళు రెండు ముందుకు వచ్చిన తర్వాత కదా కడవరి స్థితి అర్థమయ్యేది. యవన ప్రాయంలో ఏం అర్థం కాదు, యవన ప్రాయంలో ఏమీ అర్థం కాదు.
యవన ప్రాయం దాటిన తర్వాత, కౌమార దశ దాటిన తర్వాత, వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత ఆ దశలో ఎలాగుండిద్దో, మన కడవరి స్థితి ఎలాగుండిద్దో మనకు అర్థం కాదు. వారి చెంగులు అపవిత్రమాయను, వారి కడవరి స్థితి ఎలాగుండిద్దో తెలియదు. చదువు. అది ఎంతో వింతగా, దాన్ని ఆదరించువాడు ఒకడును లేకపోయెను. యెహోవా శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టి ఉంచుము. దేవుని దృష్టి అనేది లేకపోతే శ్రమల పాలైపోతాం. దేవుని దృష్టి అనేది లేకపోతే శ్రమల పాలవుతాం. ఆడుకూర్చోమ్మా, రైట్, ఆడుకూర్చాడు కూర్చుంటాడు. దేవుని దృష్టి అనేది లేకపోతే శ్రమల పాలవుతాం, కష్టాలు పాలవుతాం. శ్రమలో నుండి కూడా దేవుడు విడిపించాలి అంటే మన మొర దేవుని దగ్గరికి వెళ్ళాలి. 430 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ని శ్రమపరిచారు. 430 సంవత్సరాలు దేవుడు వాళ్ళని శ్రమ నుండి బయటికి తీసుకొని రాలా. 430 సంవత్సరాల తర్వాత వాళ్ళ మీద దేవుడు దృష్టి ఉంచి ఐగుప్తి నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానికి దేవుడు వాళ్ళని 430 సంవత్సరాల తర్వాత నడిపించాడు. 430 సంవత్సరాలు అంటే 4 తరాల ప్రజలు గతించిపోయారు. 4 తరాల ప్రజల తర్వాత దేవుని దృష్టి వచ్చింది వాళ్ళ మీదకి, దేవుని దయ వచ్చింది. ఒక్కోసారి నువ్వెంత శ్రమ పడతావన్నా దేవుని దృష్టి నీ మీదకి రాదు. నువ్వెంత కష్టపడతావన్నా దేవుని దృష్టి నీ మీదకి రాదు. ఆ శ్రమ, ఆ కష్టంలో నుండి విడిపించబడే అంత ప్రార్థనకు వెళ్ళాలి, అంటే అంత మొరలోకి నువ్వు వెళ్ళాలి. అయితే నీ చెంగును చూస్తే ఎలాగున్నాయంట? నీ చెంగు చూస్తే ఎలాగుంది? ఏంది అట్టగా చూస్తున్నారు జంగు పిల్లలు చూసినట్టు? నీ చెంగు చూస్తే అపవిత్రంగా ఉందని చదివాం కదా. చెంగు ఎలాగుందంట? అపవిత్రంగా ఉంది. అపవిత్రంగా ఉంటే దేవుడి దృష్టి నీ మీదకి ఎలా వచ్చింది? నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే, అపవిత్రంలో బ్రతుకుతా ఉంటే దేవుని యొక్క కనుదృష్టి నీ మీదకి ఎలా వచ్చింది? అపవిత్రత వదిలిపెట్టాలి, అపవిత్రత వదిలిపెట్టాలి. ఒకవేళ నీకు అంతకుముందు ఏదైనా అపవిత్రత ఉంటే, బలహీనతలు ఉంటే వాటిని నువ్వు విడిచిపెట్టాలి. బైబిల్ చెబుతుంది, అతిక్రమమును దాచుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమాలు దాచుకుంటే మనం వర్ధిల్లవండి, దేవుని దృష్టి రాదు. అతిక్రమాలంటే ఎవరి హృదయంలో ఉండవలసిన నీచమైన ఆలోచన హృదయంలో ఉంటాయి. ఎవరి హృదయంలో ఉండవలసిన నీచమైన ఆ చెడు వాళ్ళ హృదయంలో ఉంటుంది. నాశయ కార్యాలు, నీచ కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు అన్ని హృదయంలో లోపల ఉంటాయి. ఇవన్నిటిని నువ్వేం చేయాలంటే వదిలేసేయాలి. అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి నీ మీదకి వస్తుంది. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉండదు. ఆ మాట చెబుతున్నా. అపవిత్రమైన చెంగులు కలిగిన వారై, కడవరి స్థితి ఎలా ఉండిద్దో ఎరగని వారై, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన వారు శ్రమల పాలవుతారు, దేవుని దృష్టి వాళ్ళ మీద ఉండదు అని చదువుకున్నాం. 20వ వచనం, యెహోవా విలాపవాక్యాలు 1:20, యెహోవా దృష్టించుము, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగిందయ్యా. దేవుని దృష్టి లేకపోతే మనం ఇబ్బందుల్లోకి వెళతాం. నాకు ఇబ్బంది కలిగింది, నా అంతరంగము శోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. హార్ట్ అటాక్ వస్తుందయ్యా. నేను చేసిన ద్రోహాలను బట్టి చెప్పా పెట్టకుండానే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. గుండె కొట్టుకోవడం అంటే ఏంటంటే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ద్రోహం నా హృదయం శోభిల్లుచున్నది. అయ్యా, నేను బందిఖానాలో బంధించబడి ఉన్నానయ్యా. నీ దృష్టి నిలిపయ్యా. నీ దృష్టి నా మీద లేదు కనుక నేను బంధించబడి ఉన్నాను, నేను చెరబట్టబడి ఉన్నాను. నా హృదయం శోభిల్లుచున్నది, నా గుండె కొట్టుకొనుచున్నది. చదవండి. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది.
ఇండ్లలో మరణకరమైన నానా వ్యాధులు చుట్టిముట్టి ఉన్నవే. దేవుని కనుదృష్టి లేకపోతే ఎన్ని నష్టాలు చూడండి. ఇంట్లో ఏమన్నాయంట? ఇంట్లో నానాకరమైన వేదన కలిగిన బాధలు కలిగిన వ్యాధులు ఎన్నో ఉన్నాయి. గుండె కొట్టుకుంటుంది, నా హృదయం శోభిల్లుచున్నది, నా అంతరంగం బాధపడుతుంది. అయ్యా నీ దృష్టి నా మీద ఉంచయ్యా, ప్రస్తుతానికి నీ దృష్టి నా మీద లేదు గనుక మరణము తాండవాడుతుంది, రోగాలు తాండవాడుతున్నాయి, లేనిపోయిన బంధకాలు నన్ను చుట్టుకుంటున్నాయి, నేను శోభిల్లుచున్నాను, నా అంతరంగము బాధపడుతుందయ్యా, నా గుండె కొట్టుకొనుచున్నదయ్యా, నీ దృష్టి లేదు గనుక. దేవుని దృష్టి లేకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మొదట చెప్పండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉండిద్ది? అందరూ చెప్పండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉండిద్ది? ఏదన్నా మాట చూస్తారా? అందరూ నోరు తిరిగి చెప్పండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉండిద్ది? మొర పెట్టే వారి మీద. మొర పెట్టే వాడి మీద ఏంటండి? మొర పెట్టడం అంటే ఏంది? మొగుడుకు బాగానప్పుడు అది కాదు. నీవు నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఆయన ఆరోగ్యంగా బాగున్నప్పుడే నువ్వు ఆయన రక్షణ కోసం మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే ఏంది? అబ్బాయికి బాగాలేదనో, చేసుకున్న ఆయనకి బాగాలేదనో, అమ్మాయికి బాగాలేదనో, మరి పరిస్థితులు బాగాలేదనో ఆ మొర వేరు, ఆ ఏడుపు వేరు. నీవు అన్ని పరిస్థితులు బాగున్నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని మొర్ర పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మాట వినాలి. నెంబర్ 2లోనే విరిగి నలిగిన హృదయం కలిగిన వారి ఆయన సన్నిధానంలో ఉండాలి. అప్పుడు దేవుని దృష్టి ఉంటుంది. నెంబర్ 3, అభిషేకించబడాలి. అభిషేకించబడిన వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. నేను విడమరిచి 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 మరలా మరలా చెబుతున్నా, మీరు వాక్యాన్ని ఇంటికి మోసుకెళ్లాలని. దేవుని దృష్టి ఎవరి మీద ఉండిద్ది? మొరపెట్టే వాడి మీద ఉండిద్ది, ఆయన మాట వినేవాడి మీద. ఇప్పుడు నేను చెప్పాను, కుర్చీ నుంచి లేచి బయటికి వెళ్ళినప్పుడు దులుపుకొని ఏడదేడే దులుపుకొని వెళ్ళకూడదు, మోసుకొని వెళ్ళాలి. మాట వినేవాడి మీద ఉండిద్ది. మాట వినకుండా కట్టుకున్న ఇల్లు ఉంది, మాట విని కట్టుకున్న ఇల్లు ఉందని ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన సన్నిధానంలో విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. విరగకపోతే భూమి ఫలము రాదు, హృదయం కూడా విరగకపోతే ఆశీర్వాదం రాదు అని చెప్పాను. కాబట్టి విరిగి నలిగిన మనసు కలిగి ఆయన సన్నిధానంలో ఉండాలి. 2వది. 3వది, అభిషేకించబడ్డాలి దేవుని చేత. అభిషేకించబడిన వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఎవరి మీద దేవుని కనుదృష్టి ఉండదు? చెంగుల్లో అపవిత్రత ఉన్న వాళ్ళ మీద దేవుని కనుదృష్టి ఉండదు. అర్థమైందా? వాళ్ళ ఇంట్లో మరణము తాండవాడుతూ ఉంటుంది, రోగాలు తాండవాడుతూ ఉంటాయి, హృదయంలో వేదన, హృదయం శోభిల్లుచూ ఉంటది, గుండె కొట్టుకుంటా ఉంటది, బంధకాల్లో ఉండిపోతారు, శ్రమల పాలవుతారు. ఇన్ని నష్టాలు దేవుని కనుదృష్టి లేకపోతే ఉంటది. దేవుని కనుదృష్టి మన మీద లేకపోవటం వల్ల నష్టాలు వస్తాయి, దేవుని కనుదృష్టి మన మీద ఉండటం వల్ల ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కనుదృష్టి లేకపోవటం వల్ల కలిగే నష్టాలు, ఎలాంటి నష్టాలు ఉన్నాయో చెప్పాను. దేవుని కనుదృష్టి మన మీద ఎప్పుడు ఉంటుందో చెప్పాను. ఇంకా 2-3 మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించాలి అని అనుకుంటున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము మిమ్ములను ప్రార్థించుచున్నాము, గాని నా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవా, చెవియొక్కి ఆలకించుము, నీ కన్నులు తెరిచి
నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. అంతనా వైపు చూడండి. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం వైపు నువ్వు దృష్టి ఉంచుము. ఏ పట్టణం అది? ఆయన పేరు పెట్టబడిన పట్టణం ఏది? యెరూషలేము పట్టణం. ఏ పట్టణం అంట? యెరూషలేము పట్టణం. ఇప్పుడు యెరూషలేము పట్టణం మీద గాజా వాళ్ళు వెళ్తున్నారు. గాజా వాళ్ళు వెళ్ళారు, జై పొందారా? గాజా వాళ్ళు వెళ్ళి జై పొందారా? గాజా వాళ్ళని తుక్కుగా ఓడించారు యెరూషలేము వాళ్ళు. హమాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తుక్కుగా ఓడించారు. 14 పట్టణాలు, శత్రు పట్టణాలు యెరూషలేముకు చుట్టుపక్కల ఆనుకొని ఉన్నారు. వాళ్ళు ఎన్నో రాకెట్లు పంపిస్తున్నారు, ఎన్నో మరణాయుధాలు పంపిస్తున్నారు, ఎన్నో మరి విమానాల మీదనో హెలికాప్టర్ల మీదనో ఆ మరణాయుధములు పంపిస్తా ఉన్నారు, బాంబులు ఇసురుతా ఉన్నారు, ఏదేదో చేరుకున్నారు. అవి గాల్లోనే పేలు చేస్తున్నారు. కారణం ఏంటంటే నీ పేరు పెట్టబడిన నీ పట్టణం మీద నీ దృష్టి ఉంచుము. దేవునికి స్తోత్రం. యెరూషలేము పట్టణం మీద దేవుని దృష్టి ఉంది కనుకే యెరూషలేము కాపాడబడుతుంది. దేవుని కనుదృష్టిన యెరూషలేము మీదకి, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న 14 దేశాల వారు, ముస్లిం కంట్రీస్ వారు ఎన్నోసార్లు యుద్ధానికి వెళుతున్నారు, ఓడిపోతున్నారు. యుద్ధానికి వెళుతున్నారు, ఓడిపోతున్నారు. రష్యా వాడు యుక్రెయిన్ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఉక్రెయినాన్ని పరిపాలన చేస్తుంది ఎవరు? యూదుడు. ఉక్రెయినాన్ని పరిపాలన చేస్తుంది యూదుడు. యెరూషలేము వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. యూదుడి మీద జయము రావట్లా. ప్రస్తుతానికి అమెరికాలో కొత్త అధ్యక్షుడు వచ్చాడు. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఒక అతను వచ్చాడు. అంతకుముందు చేశాడు, మరలా ఇప్పుడు గెలిచాడు. రష్యా సంగతికి ఆయన చూసుకుంటాడు. ఉన్నతమైన యెరూషలేము పట్టణాన్ని కొల్లగొట్టాలని ప్రపంచంలో ఉన్న చిన్నదిగా కనబడుతున్న ఈ పట్టణాన్ని నాశనం చేయాలని ఎన్నో దేశాల వారు కంకణాలు కట్టుకున్న చిన్న పట్టణం మీద వాళ్ళకి జయం రావట్ల. కారణం ఏంటంటే దేవుడు కనుదృష్టి ఉంచిన పట్టణం అది. దేవునికి స్తోత్రం. ఒక పట్టణం మీద దేవుడు కనుదృష్టి ఉంచిన ఆ పట్టణానికి నాశనం కలగదు. ఒక కుటుంబం మీద దేవుడు కనుదృష్టి ఉంచిన ఆ కుటుంబానికి నాశనం కలగదు. ఒక బిడ్డ మీద, ఒక భార్య మీద, ఒక భర్త మీద, ఒక పిల్లల మీద దేవుడు కనుదృష్టి సల్లన చూపు ఉంటే వాళ్ళు క్షేమముగా ఉంటారు. కాబట్టి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. యెరూషలేము పట్టణానికి నీ పేరు పెట్టబడింది కదా నాయన, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద శత్రువు జయము పొందాడు. కారణం ఏంటంటే నీవు ఆ పట్టణం మీద నీ దృష్టి నిలిపి ఉన్నావు. యెరూషలేము పట్టణం మీద దేవుడు తన దృష్టి నిలిపి ఉన్నాడు కనుక యెరూషలేముని ఎవ్వరు కదిలించలేకపోతున్నారు. యెరూషలేము జనాభా ఎంతో తెలుసా? దాదాపు గుంటూరు జిల్లాలో ఉన్నంత జనాభా కూడా ఉండరు. గుంటూరు జిల్లాలో ఉన్నంత జనాభా కూడా ఉండరు. గుంటూరు జిల్లాలో ఉన్న జనాభా అంతా కూడా ఉండరు. కానీ ఆ చిన్న యెరూషలేము పట్టణం మీదకి గాజా వాళ్ళు యుద్ధానికి వెళుతున్నారు, పక్కనున్న అరబ్ కంట్రీస్ యుద్ధానికి వెళుతున్నాయి, ఈ 14 దేశాల వారు యుద్ధానికి వెళతానే ఉన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన యెరూషలేము మీద జయము వాళ్ళు రావట్లా. కారణం ఏంటంటే దేవుని దృష్టి ఉంటుంది కనుక ఏ శత్రువు నిన్ను ముట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దృష్టి నీ మీద ఉంటే, దేవుని దృష్టి నీ కుటుంబం మీద ఉంటే, దేవుని దృష్టి నీ పిల్లల మీద ఉంటే ఏ శత్రువు ముట్టడు. దేవుని దృష్టి పిల్లల మీద ఉండాలని ప్రార్థన చేయాలి. ఒక్కోసారి పిల్లల మాట వినరు, ఎన్ని చెప్పినా పిల్లల మాట వినరు. వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతుంటారు. ఏమన్నా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు ఏదో ఒక అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఏం చేయాలంటే, దేవా నీ దృష్టి నా పిల్లల మీద ఉంచయ్యా, ఏ కీడు వాళ్ళని వాటిల్లో కూడదు నాయనా,
ఏ కీడు ఆ బిడ్డల మీదకి రాకూడదయ్యా. నీ దృష్టిలో వాళ్ళు ఎదగాలయ్యా, నీ దృష్టిలో వాళ్ళు పెదగాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. పిల్లలు దేవుని దగ్గర ఎదగుతున్నప్పుడు చెడగొట్టకూడదు తల్లిదండ్రులు. కొంతమంది పనికి మాలినోళ్ళు ఉంటారు, దేవుని సన్నిధానంలో ఎదుగుతున్న పిల్లల్ని చెడగొట్టే రకాలు ఉంటారు. పొద్దాక ఆడానంటారు, నువ్వా పొద్దాక ఆడేనా నువ్వు? దేవుని సన్నిధానంలో ఎదిగే బిడ్డలు వాళ్ళు రాబోతున్న నెలలో గొప్ప వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మీద ఎవరి దృష్టి ఉండిద్ది? దేవుని కను దృష్టి ఉంటుంది. యెరూషలేము మీద దేవుని కను దృష్టి ఉంది కనుక యెరూషలేము పట్టణం మీదకి ఎంతో మంది యుద్ధాలు చేయడానికి వచ్చిన ఓడిపోయి నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు. వార్తా పేపర్లో వార్తలు చదివే వాళ్ళు ఏం చదువుతున్నారంటే, యెరూషలేము మీదకి వచ్చిన గాజా వాళ్ళు తోక ముడుచుకొని తుస్సుని వెళ్ళిపోయారు అంగోతరు. గాని దేవుని కను దృష్టి యెరూషలేము మీద ఉంది కనుక, యెహోవా కను దృష్టి యెరూషలేము మీద ఉంది కనుక యెరూషలేముని ఎవరు ముట్టలేకపోతున్నాడు. ఏ వార్త విలేకరు చెప్పరు. ఎందుకంటే చెబితే దేవుడి కనపరిచినట్టేగా. అందుకని ఏ వార్త విలేకరు దేవుడి కనపరచరు, అన్యులు దేవుడి కనపరచరు. కాబట్టి వాళ్ళు చెప్పరు. యెహోవా కను దృష్టి యెరూషలేము మీద ఉంది కనుక గాజావాడు కానివ్వండి, ముస్లిం కంట్రీస్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు జయము పొందలేరు. ప్రతిరోజు యుద్ధాలే. కారణం ఏంటంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన భూమి అది. ఎవరికి వాగ్దానం చేసిన భూమి అది? అబ్రహాముకు వాగ్దానం చేసిన భూమి. అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఆ భూమిని ఇస్తానని, నీ పిల్లలకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి 12 మంది పిల్లలు, ఈ 12 మంది పిల్లలు 70 మంది అయిన తర్వాత యేసేపుని బట్టి వాళ్ళందరూ ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. 430 సంవత్సరాలు అక్కడ ఉండే తలకి ఈ వాగ్దానం చేసిన ఈ దేశాన్ని అప్పటికి ఆక్రమించేశారు, స్థలాలు కబ్జా చేశారు, స్థలాలు ఆక్రమించేశారు. ఇప్పుడు నీ స్థలమేనండి, నువ్వు పట్టించుకోవాలి. 100 సంవత్సరాలు ఎవడో ఒకటి వేసుకుంటాడు. నువ్వు 100 సంవత్సరాలు పట్టించుకోవాలా? ఎవరో ఒకటి వేసుకోరు. 430 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ మా స్వదేశం, మా అబ్రహాంకి ఇచ్చిన దేశం ఇది, మా సొంత దేశం అని కదా వాళ్ళు వచ్చింది. వాళ్ళు వస్తే కాదు మేము ఎప్పుడో 400 సంవత్సరాల నుంచి ఇక్కడ సెస్ట్ చేసుకుని ఉన్నాం, ఇప్పుడు మమ్మల్ని నిలబడతారా అని అదే గొడవలు. స్థలం దగ్గర గొడవలు, స్థలాల దగ్గర గొడవలు, స్థలాల దగ్గర వచ్చి గొడవలు చిన్నగా రావు. సరిహద్దురాలు అటు జరుపుతూ ఉంటారు, ఇటు జరుపుతుంటారు, మామూలుగా ఉండవు. స్థలాల దగ్గర పెద్ద గొడవలు వస్తాయి. ఆ స్థలాల దగ్గర గొడవలే. యెరూషలేము ఉన్న ప్రాంతంలో ఒక మసీదు ఉంది. ఇప్పుడు ఆ మసీదు తీసేస్తే యెరూషలేము పట్టణం, మళ్ళీ యెరూషలేము దేవాలయం కట్టాలి అక్కడ. అదే గొడవ. త్వరలో యెరూషలేము దేవాలయం కట్టాలి. శాంతి ఒప్పందం జరిగిద్ది. యెరూషలేము దేవాలయం కట్టబడిద్ది. ఈ యెరూషలేము దేవాలయం కట్టబడి మూడో యెరూషలేము దేవాలయం కట్టబడటానికి ముందుగా కానీ మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం జరగటానికి సిద్ధంగా ఉంది. మూడో ప్రపంచ యుద్ధం కానీ వచ్చిందంటే సంఘము ఎత్తబడుతుందని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో ప్రపంచ యుద్ధం కానీ వస్తే సంఘము ఎత్తబడుతుంది. అందువల్ల ప్రభు రాకడ సంసిద్ధంగా ఉంది. అందువల్ల సిద్ధపడాలి. మనం ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. ప్రభువా నీ రాకడ ఎప్పుడోనయ్యా మాకు తెలియజేయన్నావు. చాలా తొందరలో ఉంది ప్రభు రాకడ. సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఇట్లాగే కోటాలు జరుగుతూనే ఉంటాయి. విడబడిన వాళ్ళు కూడా నామకార్థ సంబంధంగా జరుగుతూనే ఉంటాయి. కానీ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. రేషను 666 నెంబర్ ముద్ర ఉన్న వాళ్ళకే రేషన్, చింతపండు, పంచదార, ఇవన్నీ 666 నెంబర్ కోడ్ ఒక ముద్ర ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అన్ని షాపుల్లో బిల్లులు వేయాలంటే దీని మీద 36 రూపాయలు వేసిందా, 500 రూపాయలు వేసిందా, 32 రూపాయలు వేసిందా అని చూడరు. ఊరగా స్కాన్ తీసుకెళ్ళి ఎటంగా అంటది. అంటే 36 అయితే 36 పడిపోద్ది వెళ్ళిపోయి. అట్లాగా 666 నెంబర్ ముద్ర స్కాన్ అయి ఉంటుంది.
అది ఉన్న వాళ్ళకి అన్ని, అమ్మో ఆ ముద్ర వేయించుకోకూడదు అనుకున్న వాళ్ళకి శ్రమలు. ఇలాంటి పరిస్థితులు భూమి మీదకి రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి మన మీద ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకొక 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. దేవుని కనుదృష్టి ఉండటం వల్ల వచ్చే లాభాలు, దేవుని కనుదృష్టి లేకపోవటం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్తున్నాను. నష్టాలు చెప్పాను, ఇప్పుడు లాభాలు చెబుతున్నాను. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. ఇంకొకరు నెహెమ్యా గ్రంథం 5:19 తీసుకోండి. నెహెమ్యా గ్రంథం 5:19 ఒకటి తీసుకోండి. ఇర్మియా గ్రంథం 24:6 ఒకటి చదవండి. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశములకు మరలా వారిని తీసుకొని వస్తాను. పడగొట్టగా వారిని కట్టేదను, పెళ్ళగింపగా వారిని నాటేదను. వారికి మేలు కలుగునట్లు వారి మీద దృష్టి ఉంచుతాను. వాళ్ళని పడగొట్టను, వాళ్ళని కడతాను, వాళ్ళని నేను నాటతాను. దేవుడు దృష్టి ఉంచితే, ఇది చూడండి, దేవుడు దృష్టి ఉంచితే దేవుడు మనల్ని పడగొట్టడు, కడతాడు. పెళ్ళగించడు, నాడతాడు. నాటం అంటే నాటుట, కట్టుట. దేవుని దృష్టి మన మీద ఉంటే దేవుడు నిన్ను నాడతాడు, ఒక మొక్కగా నాడతాడు. దేవుడు నాటిన మొక్క దాన్ని ఎవడు పెళ్ళగించలేడు. దేవుడు నిన్ను గాని నాటితే నీలో నుండి అనేకమైన ఫలాలు వస్తాయి. నువ్వు దేవుని చేత నాటబడిన మొక్కగా ఉండాలి. బైబిల్ చెబుతుంది, యెహోవా మందిరములో నాటబడిన వారై మీరుండాలి అంటాడు. దేవుని మందిరములో నాటబడిన మొక్కగా నువ్వు ఉండాలి. నిన్నెవడు పెళ్ళగించలేడు, నువ్వు నాటబడిన మొక్కగా ఉంటావు. ఎవడు నిన్ను పడగొట్టలేడు, నిన్ను దేవుడు కడతాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచటం వలన నువ్వు నాటబడతావు, కట్టబడతావు. ఇంకొక వచనం చెప్పానుగా, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టి ఉంచుము. దేవా, సకల ఉపకారాలకి బదులుగా వాళ్ళకి నేను జనులకు చేశాను, అందువల్ల నీ దృష్టి నా మీద ఉంచయ్యా. దేవుని దృష్టి మన మీద ఉండటం వల్ల కట్టబడతాము, నాటబడతాము. దేవుని దృష్టి మన మీద రావాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, యెహోవాకు మొరపెట్టాలి. నెంబర్ 2, ఆయన మాట వినాలి. నెంబర్ 2లోనే విరిగిన హృదయం కలిగి ఆయన సన్నిధానంలో ఉండాలి. నెంబర్ 3, అభిషేకించబడిన వారుగా ఉండాలి. నెంబర్ 4, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే దేవుని దృష్టి మన మీద ఉంటే కట్టబడతాము, నాటబడతాము. దేవుని దృష్టి మన మీద ఉండకపోతే మరణము తాండమాడుతూ ఉంటుంది, రోగాలు వ్యాధులు తాండమాడుతూ ఉంటాయి, హృదయము శోభిలుచు ఉంటది, గుండె కొట్టుకొనుచు ఉంటది, జన నష్టాలు జరుగుతాయి. ఇవన్నీ ఉన్నాయి. దేవుని మాట వినకపోతే, దేవుని దృష్టి మన మీద లేకపోతే. నా మాటలు ముగింపులోకి తీసుకొచ్చాను. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి మన మీద ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని దృష్టి మన మీద లేకపోతే మనం ఎందుకు నష్టపోతున్నామో నీకు అర్థం కావాలి ఈ వాక్యం ద్వారా. దేవుని దృష్టి లేకపోతే నువ్వు నష్టపోతావు. దేవుని దృష్టి నీ మీద ఉంటే నువ్వు కట్టబడతావు, స్థిరముగా నాటబడతావు. నాటబడిన చెట్టులో నుండి విస్తారమైన ఫలాలు వస్తాయి. అలాగే నువ్వు దేవుని దృష్టిలో నాటబడిన చెట్టుగా ఉండాలని, దేవుని చేత కట్టబడిన వ్యక్తిగా ఉండాలని, ఈ మాటలు మీ హృదయంలో ఉండాలని, భద్రపరుచుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న ప్రార్థన.
అందరం కలిసి